నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు నీ యెడల చేసిన ఉపకారములను మరువక ఆయనను సన్నుతించే వ్యక్తిగా, స్తుతించే వ్యక్తిగా ఉండాలి అని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు నీ పక్షాన ఎన్ని మేలులు, ఎన్ని అద్భుత కార్యాలు నీ కుటుంబం పక్షమున చేశాడో కదా. మరి దేవుడు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా, ఆయన్ను స్తుతించే వ్యక్తిగా ఉంటున్నావా? మనస్ఫూర్తిగా నేను తెలియపరచగలుగుతున్నాను, ఈ పరిచర్యకు ఆధారం దేవుడు. ఈ విధంగా సంఘ పరిచర్య, మీటింగ్స్, మందిర నిర్మాణం ఇవన్నీ దేవుని ఉచిత కృప వలన జరుగుతూ ఉన్నాయి. దేవుడు చేసిన ఈ మేలులను బట్టి ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను బట్టి దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? ఇంత ప్రేమను దేవుడు నీ యెడల చూపాడుగా. ఆ ప్రేమను నీ తోటి వారికి, నీ సహోదరులకు, నీ బంధుమిత్రులకు, అనేకులకు ఈ ప్రేమ గల యేసు ప్రభు గురించి తెలియపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు.